అందరికీ నమస్కారం. సాధార్మిక జ్ఞానంకి స్వాగతం. మంచిని తెలుసుకుందాం, తెలిసిన మంచిని పంచుకుందాం. మొదటి శ్రావణ శుక్రవారం ఎలాగో అయిపోయింది. ఇవాళ మొదటి శ్రావణ శనివారం. శ్రవణ నక్షత్రము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రము. స్వామికి ఎంతో ప్రీతికరంగా కూడా చెప్తుంటాం కదా. మరి ఈనాటి మొదటి శ్రావణ శనివారం రోజున ఆ మహాలక్ష్మి అష్టకాన్ని మనం మననం చేద్దాం. నేను ఇవాళ ఈ గడప ముక్కు చూపిస్తూ మీకు మహాలక్ష్మి అష్టకంలోని మొదటి 2 వరుసల యొక్క అర్థాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. మరి విందామా? ఇంద్రుడు తన కోరికలు నెరవేర్చుకోవడానికి శ్రీ మహాలక్ష్మి దేవిని ఆవాహనం చేసుకొని అష్టకాన్ని పఠిస్తాడనమాట. అది మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరంగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. 8 పంక్తులతో ఉండే ఈ స్తోత్రాన్ని మనం ప్రతినిత్యం మననం చేయటం వల్ల మనకు ఎటువంటి ఆపదలు ఉండవు, ఇంకా మహాలక్ష్మి కటాక్షం లభిస్తుంది అని చెబుతూ ఉంటారు. సంస్కృతంలో మనకు లక్ష అనే అర్థాన్ని ఇచ్చేదే ఈ లక్ష్మీదేవి. అంటే లక్ష్యాంగ అంటే గమ్యాన్ని సూచించే ఆ మహాలక్ష్మీదేవిని మనము ఈ విధంగా అర్చిస్తూ ఉంటాము. ఇది ఇంద్రకృత మహాలక్ష్మి అష్టకం. ఇంద్రుడు చేత రచించబడినటువంటి మహాలక్ష్మి అష్టకం అండి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. ఇక్కడ నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే అంటే శ్రీపీఠంలో నివసిస్తూ సురుల చేత అంటే దేవతల చేత పూజింపబడేటువంటి మహామాయ అయినటువంటి ఓ మహాలక్ష్మి నీకు నేను నమస్కరిస్తున్నాను అని. ఇక నెక్స్ట్ ఇదేంటి? శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. శంఖచక్ర గదాహస్తే అంటే చేతులలో శంఖము, చక్రము, గదను ధరించినటువంటి ఓ మహాలక్ష్మీదేవి నేను నీకు నమస్కరిస్తున్నాను అని అర్థం. చివరిగా నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే.